జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది ఎకరాలు పంటలు నష్టపోయాయన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎన్ఎస్ వర్మ. జగన్ రెడ్డి పాలనలో గోదావరి డెల్టా సిస్టంలో ఏ విధమైన డ్రైన్స్ ని అభివృద్ధి చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. టీడీపీ హయాంలో 200 కోట్లకు పైగా డ్రైన్స్ అభివృద్ధికి కేటాయించామన్నారు. అందులో 125 కోట్లు డ్రైన్స్ అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతాంగం పంటలు పూర్తిగా నష్టపోయాయని, పట్టిసీమ పురుషోత్పట్నంలోకి 1650 కోట్లతో చంద్రబాబు నాయుడు మెట్ట ప్రాంతాలకు నీరు అందించాలని, నదుల అనుసంధానం చేయాలన్నారని, వాటన్నిటినీ నిలిపేసి జగన్ రెడ్డి రైతాంగం నోట్లో మట్టి కొట్టారన్నారు. వైసీపీ పేదలకు ఇళ్ల స్థలాలు ముసుగులో 1000 కోట్ల అవినీతి చేసిందని, దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు బయటకు తెస్తామన్నారు. ఒక నాయకుడు దుర్మార్గపు పరిపాలనతో కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ఈవేళ పొలాల నిండా నీరు వచ్చింది నీ అసమర్థత వల్ల. ఒక మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుని రైతాంగానికి జరిగిన నష్టం మన పరిపాలనలో జరగకూడదని చెప్పి ఈవేళ అటు పోలవరం కానీ, గోదావరి డ్రైన్ సిస్టమ్ కానీ, ఏలేరు డ్రైన్ సిస్టమ్ కానీ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక షట్టర్ పోతే షట్టర్ వేసుకోలేని పరిస్థితి, ఒక గండు పడితే కాలువకి గండు వేయలేని పరిస్థితి, ఆఖరికి ఏమీ వేయకుండా బిల్లులు తీసుకుని దోచుకున్న పరిస్థితి. ఈవేళ వచ్చిన 2 నెలల్లోనే పురుషోత్పట్నాన్ని ప్రజలకు ఇచ్చి మరి ఈరోజు 4-5 నియోజకవర్గాల పిఠాపురంతో కలిపి రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితి.